మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. జాతీయ రహదారిపై విషాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి 151A పై ప్రయాణిస్తున్న ప్రైవేట్ బస్సు ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 6 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే 2 వాహనాలు మంటల్లో చిక్కుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన వారు మృత్యువాత పడడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యాద్గిర్ జిల్లాలో శాంతాపూర్ క్రాస్ సమీపంలో బెంగళూరు నుంచి కలబురకి వెళ్తున్న ప్రైవేట్ బస్సును ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో కారు సూర్పూర్లోని వేణుగోపాల స్వామి ఆలయాన్ని దర్శించుకొని తిరిగి రాయచూర్లోని సిర్వార్కు వెళ్తోంది. ఈ ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే ఢీకొట్టిన వెంటనే కారులో మంటలు చెలరేగాయి. ఆ మంటలు బస్సు ముందు భాగానికి కూడా వ్యాపించాయి. కారులో ఉన్న 8 మందిలో 6 మంటల్లో చిక్కుకొని బయటపడలేక అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన 2 చిన్న పిల్లలు అద్విక శ్రీనిధులను వెంటనే యాద్గిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు తరలించారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో కృష్ణనాయక్, అతని భార్య అనంతకళ, శరణప్ప, అతని భార్య నిసర్గ, శరణప్ప కుమారుడు సిద్ధార్థ్, శశికళ మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు. ప్రమాదం జరిగిన తీరుపై ప్రాథమిక విచారణలో కారు ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా టైరు పగలడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఉంటాడని, దానివల్లే బస్సును ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు భావిస్తున్నారు. అయితే అసలు కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుతో సహా ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. నిండు కుటుంబం రోడ్డు ప్రమాదంలో అసువులు బాయడంతో సిర్వర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.